హలో అందరికీ. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే ఇవిడ ఏం చేస్తుందో అని అనుకోవద్దు, అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. చిన్నగా సింపుల్గా చేస్తాను. ముందు కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి. కొంచెం కాగనిచ్చాక వేడవనివ్వండి ఆయిల్ అయితే. పిల్లలు మనం పొద్దున్నే స్కూల్కి టైం అయిపోయినప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ని మీరు ట్రై చేయండి. మా ఇంట్లో మా పిల్లలు నేను వండిన కర్రీ వద్దన్నప్పుడు అయితే ట్రై చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా అయిపోతుంది. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అది ఫ్రైడ్ రైస్, మన దృష్టిలో తొందరగా పని అయిపోయేది అంతే. ఎగ్ వేసుకున్నాం కదా, ఎగ్ని ఎలా చేయండి. దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మన రైస్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. ఇలా చేసేయటం. పిల్లల్ని మరి పెంచాలంటే ఇలాంటి చిన్న చిన్న వంటకాలు ఎన్నో నేర్చుకోవాలి. ఇంటికాడ అందరూ మీరు చేస్తూ ఉంటారు, కానీ ఇలా కూడా చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా కుదురుద్ది. దీంట్లోకి మనం అన్ని రకాలైతే నేను వేయను. బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తానంతే. చూడండి, బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసేసరికి కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, నేను మా అబ్బాయి ఎంత తింటాడో అంతవరకు రైస్ చేసుకుంటున్నాను. ఒక ఎగ్కి ఇంతకంటే కూడా ఎక్కువ చేసుకున్నా సరే అంత టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడైతే బాగా కలిపేసుకోండి. చూసారా ఎలా రెడీ అయిపోయిందో మన ఫ్రైడ్ రైస్. కానీ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకోండి, చాలా అంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. చూడండి, ఫ్రైడ్ రైస్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇలా చేసి మీ పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయండి.